నా పేరు సాయి. నేను జార్జియాలో తిబ్లిసీ క్యాపిటల్ సిటీలో ఉంటున్నాను. నాకు చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే మీరు జార్జియా ఎలా వెళ్ళారు అండ్ ఇక్కడికి రావడానికి మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను హైదరాబాద్లో ఒక కన్సల్టెన్సీకి వెళ్ళి అక్కడ నా అప్లికేషన్ సబ్మిట్ చేశాక వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా ప్రాసెస్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ నేను హైదరాబాద్లో మెడికల్ అయిపోయాక గల్ఫ్ కంట్రీ వీసా అప్లై చేశాను. ఆ వీసాతో నేను గల్ఫ్కి వెళ్ళాను. గల్ఫ్లో ఐడి తీసుకున్నాక నేను జార్జియా వచ్చాను. 90 డేస్ లీగల్ డేస్ ఉంటుంది జార్జియాకి మనం కార్డు అప్లై చేయడానికి టీఆర్సీ. ఇక్కడికి వచ్చాక నేను D1 అప్లై చేసి ఆఫ్టర్ దాట్ నేను టీఆర్సీ అప్లై చేసుకొని నా టీఆర్సీ అప్రూవ్ అయింది. నేను లాస్ట్ ఇయర్ వచ్చాను, అంటే నా కార్డు కూడా ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది. నేను మళ్ళీ రీఅప్లై చేసాను, నాకు కార్డు మళ్ళీ 2 ఇయర్స్ వచ్చింది. అండ్ ఇది మొత్తం ప్రాసెస్. నేను జార్జియాకి ఇండియా నుంచి జార్జియాకి రావడానికి నా ప్రాసెస్ మొత్తం ఇక్కడ వరకు ప్రజెంట్. అండ్ మనం వర్క్స్ గురించి మాట్లాడదాం. జార్జియా మ్యాక్స్ వచ్చేసి కొరియర్ పార్ట్నర్స్ రిలేటెడ్ దాంట్లో ఉంటుంది. ఇంతకుముందుకు మనకు ప్రీవియస్లో ఓల్ట్ మాత్రమే ఉంటుంది యాండెక్స్, కాకపోతే ఇప్పుడు గ్లోవో ఐడీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదర్ జాబ్స్ ఉంటాయి, కాకపోతే మనకు లాంగ్వేజ్ బ్యారియర్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. లాంగ్వేజ్ వస్తే మనకు ఓకే, లాంగ్వేజ్ వచ్చా కూడా మనకు 2,000 to 3,000 ఈ బిట్వీన్లోనే వస్తాయి. అదర్వైజ్ మనకి ఇది కొరియర్ పార్ట్నర్స్ అయితేనే బెటర్, మనకి ఎర్నింగ్స్ చాలా బాగుంటుంది కంపేర్ టు అదర్ జాబ్స్. మీకు అందరు చాలా వరకు చెప్తారు మేము తీసుకొచ్చి ఇక్కడ 5,000 జెల్స్ 6,000 జెల్స్ ఇస్తాము వేర్ హౌస్ అని. అవన్నీ కావండి, మేము చేసాం ఆల్రెడీ వేర్ హౌస్ జాబ్స్. చాలా హార్డ్ ఉంటుంది, మనకు అంత ఎర్నింగ్స్ రావు. జస్ట్ మనం ఇక్కడ సర్వైవల్ మోడ్ మాత్రమే, అంటే మనం ఇక్కడ ఉండడానికి మాత్రమే మనకు సరిపోద్ది. మనకి ఎలా అంటే మనకి ఇక్కడ ఇంత దూరం వచ్చింది మనం అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి కదా. మీరు అవన్నీ నమ్మకండి. వర్క్ గురించి చెప్తున్నారు, మళ్ళీ ఇక్కడ జార్జియాలో ఏ ప్రాబ్లమ్స్ ఉండవా అండి అని అడుగుతున్నారు. అయితే ప్రాబ్లమ్స్ మాత్రం చాలా ఉంటాయి. జార్జియాలో లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది అయింది, దాన్ని కూడా మేము సర్వే అయ్యాము. ఎందుకంటే చాలామంది వచ్చి ఇల్లీగల్గా ఉన్నారు, నాన్ సిటిజన్స్కి కార్డ్స్ కాక వాళ్ళు పెట్టిన అమౌంట్ ఎర్న్ చేయలేకపోవడం వల్ల ఇక్కడే స్ట్రక్ అయిపోయారు. ఇమిగ్రేషన్ కూడా చాలా టైట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి, మీరు జార్జియాకి రావడం అనేది లక్ కూడా ఉండాలి. అండ్ దానికి ప్రాపర్ గైడెన్స్ లేకపోతే రావడం చాలా కష్టమవుతుంది. మీకు ఎలా అంటే నేను మన గల్ఫ్ నుంచి నేను వచ్చాను చెప్పాను కదా మీకు. గల్ఫ్ నుంచి వచ్చాక ఇమిగ్రేషన్ చాలా అంటే చాలా టైట్ ఉంటుంది, దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మీకు ప్రాపర్ గైడ్లైన్స్ లేకపోయినా, ఫండ్ లేకపోయా, ఇలా అన్ని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఎవరికైనా సరే రిలేటెడ్ జార్జియా రావడానికి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఐ విల్ గైడ్ యూ. మీకు ఎంతవరకు అయితే అంతవరకు నేను పాసిబిలిటీ హెల్ప్ చేస్తాను. ఇక్కడికి వచ్చాక కూడా అంత ఈజీ కాదు. స్కూటీ కానీ అంటే బైక్స్ కానీ కార్స్ కానీ తీసుకోవడం అంటే డిఫరెంట్ వే ఆఫ్ మెథడ్స్లో మీరు ఎలా అయితే వర్క్ చేద్దాం అనుకుంటున్నారో, మీరు అవన్నీ అంటే ప్రాపర్ పర్సన్ లేరనుకోండి మీకు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు చూడండి, మీరు ఎలా అంటే మీకు ఒక 10,000 15,000 అలా తక్కువ చెప్తారు కొంతమంది. విజిట్ వీసాకి 6 lakhs పే చేసి వస్తున్నారు. ఇవన్నీ కావు. విజిట్లో మనకి ఇండియా నుంచి వస్తే 30 days వస్తుంది, టీఆర్సీ కాదు, అసలు పాసిబిలిటీయే కాదు. మీకు ఇక్కడికి వచ్చాక కూడా వర్క్ చేయడానికి పర్మిట్ ఉండదు. వర్క్ చేస్తారు 3,000 జెల్స్ 2,000 జెల్స్ పెనాల్టీస్ పడతాయి. మన దగ్గర 2,000 జెల్స్ అంటే ఐఎన్ఆర్లో వచ్చేసి ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 60,000 దాకా అయింది. మీరు ఎర్న్ చేసిన అమౌంట్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మీరు ఇక్కడే పెట్టాల్సి వస్తుంది. మీరు వర్క్ చేయాలి అనుకుంటే మీకు ప్రాపర్ ఒక గైడ్లైన్స్ ఉండాలి. అండ్ ఇంకొకటి మీకు ఎలా ఉండాలి అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎలా అంటే, మనం ఇక్కడికి వచ్చాక మనకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చే పర్సన్ ఉన్నా, అండ్ తర్వాతకి వర్క్ కల్చర్ కానీ, ఎందుకంటే మనము ట్రాఫిక్లో ఎక్కువ డేస్ స్పెండ్ చేస్తాం కాబట్టి రోడ్ మీద మనం చాలా వరకు మ్యాక్స్ మనకి ఎలా అంటే ఒక 15 days ట్రైనింగ్ ఉంటే చాలా బెటర్ అయింది. ఎందుకంటే రోడ్స్ కానీ లొకేషన్స్ కానీ కస్టమర్తో డీల్ చేసే ప్రాసెస్ కానీ అవన్నీ మనకు ఐడియా లేకపోతే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. సో దట్ మీరు ఇక్కడికి జార్జియా రావడం చాలా బెటర్. కాకపోతే దాంట్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు దాన్ని బెటర్ ఒక మంచి పర్సన్ని పట్టుకొని మీరు గైడెన్స్ తీసుకుంటే చాలా బెటర్. అండ్ ఇంకొకటి, సొంత ఫ్రెండ్సే మోసం చేసిన సిచ్యువేషన్ కూడా చాలామంది చూశాను. ఒక్కొక్కరు 6 lakhs 7 lakhs 8 lakhs అలా పోయాయి. 8 lakhs అంటే చాలా పెద్ద అమౌంట్, మనకి కష్టమైంది కదా. సో చూసుకొని మీకు ఏమన్నా దీని రిలేటెడ్ హెల్ప్ కావాలంటే నేను నా మొబైల్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. ఓకే.